స్టార్ట్ అయ్యానండి. మియాపూర్ రోడ్ గచ్చిబౌలిలో ఉంది కదా, ఆ మాల్కి స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, నేను న్యూ హౌస్కి షిఫ్ట్ అయ్యాము అని చెప్పి. సో నేను న్యూ హౌస్కి అన్నీ నేను కొత్తవే తీసుకుంటున్నాను అండి. ఇంతకుముందు నేను ఏం తీసుకోలేదు. ఐ మీన్ ఏంటంటే నేను ఇక్కడ కూడా ఉండము అని చెప్పాను కదా, యూఎస్లో ఉండేవాళ్ళని అని చెప్పాను కదా. సో నేను ఇక్కడైతే ఇంకేం తీసుకోలేదన్నమాట. ఇంటికి అన్నీ కొత్తవి కొనుక్కుంటున్నాను. సో ఈరోజు నేను ఏం కొనడానికి వెళ్తున్నాను అంటే కిచెన్లో గ్రాసరీస్ వేసుకునే టీన్స్ కొనడానికి వెళ్తున్నానండి. సరస్వతి మాల్లో హోమ్ సెంటర్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను. హోమ్ సెంటర్ అనే కాదు, అక్కడ హోమ్కి సంబంధించిన ఏ షాప్స్ ఉన్నా వెళ్తాను. సో నేను అక్కడ ఏం కొంటానో మీకు చూపిస్తాను. అండ్ నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ప్రైజెస్లో చూస్తాను. అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువైనా మనకి లాంగ్ టర్మ్గా యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా అని చిన్నగా ఒక్కొక్క ఐటెం తీసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు అయితే కిచెన్కి సంబంధించిన గ్రాసరీస్ టిన్స్ కొనడానికి వెళ్తున్నాను. అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. గ్రాసరీ టిన్స్ అనే కాదు, నేను మెయిన్ అయితే తీసుకున్నాను అండి. బట్ ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇంకా ఏం తీసుకోలేదు నేను. సో అవి కూడా ఏమన్నా బాగుంటే అవి కూడా తీసుకుంటాను. అండ్ ఏమేమి కొంటానో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో వెళ్ళిపోదామా? సెకండ్ ఫ్లోర్లో హోమ్ సెంటర్, హోమ్ టౌన్, హోమ్ లేన్ ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ హోమ్ సెంటర్కి వెళ్తున్నాను. తర్వాత ఎక్కడికి వెళ్తానో మీకు చూపిస్తాను. హోమ్ సెంటర్. ఇది హోమ్ సెంటర్ అండి. ఇది హోమ్ సెంటర్లో ఏంటి అంటే ఆల్ ఓవర్ హౌస్కి సంబంధించి ఉన్నాయన్నమాట. ఓన్లీ కిచెన్కి సంబంధించి మాత్రము ఆప్షన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఒక వెరైటీ ఉంటే ఆ వెరైటీలోనే కలర్స్ ఉండడము అలా ఉన్నాయన్నమాట. బట్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ నేను ఒకసారి చూశాను లోపల ఎలా ఉందా అని. చెప్పాను కదండి. సో దాని పక్కనే కిచెన్ హబ్ ఉందండి. ఫస్ట్ నేను కిచెన్ హబ్లోకి వెళ్తున్నాను. సో అక్కడ ఏమైనా బాగుంటే అక్కడ తీసుకుందాము. సో వచ్చేసేయండి నాతో పాటు. చూసారా, మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు లోపలికి. మనకు కూడా వెళ్దాం. ఇది కిచెన్ హబ్ అండి. దీంట్లో డెకరేటివ్వి ఉన్నాయి, కిచెన్కి సంబంధించిన కంప్లీట్ ఉన్నాయండి. కిచెన్లో మనం ఏమి యూజ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కంప్లీట్గా ఉన్నాయండి. ఏది కూడా మిస్ అయినట్టే ఉండదు. ఈ షాప్కి వెళ్తే చాలా బాగుంది అండ్ చాలా యూస్ఫుల్ అండి ఈ షాప్. మన కిచెన్కి సంబంధించినవి, లేకపోతే నాలాగా న్యూ హౌస్కి వెళ్ళి ఇలా చూసుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మాత్రము. ఎవరైనా ఫ్యామిలీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అసలు ఇంకా వన్ ప్లేస్ అనుకోవచ్చు. అన్నీ దొరుకుతున్నాయండి దీంట్లో మాత్రము. ప్రతి వస్తువు ఉంది దీంట్లో. కిచెన్లోవి కూడా ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ లాగా అండి. మనం డైలీ వెంటనే ఇలా కావాలి అని యూజ్ చేసుకోలేమన్నమాట. కొన్ని ఐటమ్స్ అలాంటివి ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి నేను షూట్ చేశాను. బట్ చాలా బాగున్నాయండి. మనం ఎప్పుడైనా అకేషన్స్కి యూజ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. చక్కగా ఉన్నాయి ఇవన్నీ. ఇవి కూడా స్టోరేజ్ వేనండి. గ్రాసరీ స్టోరేజ్ ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు మనము. బట్ ఇది గ్లాస్ వేర్ అనమాట. గ్లాస్ వేర్ మెయింటైన్ చేయడం చాలా టఫ్. నేను ఐకియాలో కూడా చూశాను గ్లాస్ వేర్. ఒక 3 బాటిల్స్ తీసుకున్నాను. బట్ నాకు చాలా టఫ్ అనిపించింది. బాగా వెయిట్ ఉన్నాయండి. నా మెయిన్ పర్పస్ ఏంటంటే వెయిట్లెస్ ఉండాలి, మనకి పట్టుకోవడానికి డైలీ టక్కని వెంటనే తీసుకునేటట్టు ఉండాలన్నమాట. సో చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. స్పూన్స్లో కూడా అండి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక వెరైటీని బట్టి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క స్పూన్ 6 పీసెస్ స్పూన్ కూడా 1200, 1400 ఉన్న రేంజ్ కూడా ఉన్నాయి. లేకపోతే 350 రూపీస్ ఉన్న రేంజ్ కూడా ఉన్నాయండి. ఇవి వచ్చి జాలీలండి. నేను ఇది తీసుకున్నాను పెద్దది. ఆల్రెడీ 2 తీసుకున్నాను ఐకియాలో. బట్ నాకు ఇది హ్యాండిల్ చక్కగా ఉంది అని చెప్పి ఈ జాలీ తీసుకున్నాను. అండ్ నేను ఏవేవి తీసుకున్నానో మీకు అన్ని లాస్ట్లో చూపిస్తాను.
ఇది వచ్చి ఆయిల్ ఫిల్లర్ అండి. బట్ నాకు 1 లీటర్ కావాలని చూస్తున్నాను. 1 లీటర్వి లేవు, 1 లీటర్ ఉన్నా దానికి గ్రిప్ లేవన్నమాట. సో ఇది ఐ మీన్ ½ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ గ్రిప్ ఉంది, చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది ఇవి స్టోరేజ్ వైన్ అండి. ఈ ఐటెం అయితే చాలా బాగున్నాయి, బట్ సేమ్ థింగ్ అండి, గ్లాస్లో ఒక 1 టైప్ ఆఫ్ వెరైటీ అనమాట, బట్ గ్రిప్ లేవండి. 3 లీటర్స్వి అయితే గ్రిప్లు ఉన్నాయి, జస్ట్ అది కూడా ఆ క్యాప్ దగ్గర ఉందన్నమాట. చిన్నవైతే గ్రిప్ అయితే లేదు, మన చేతికి కూడా అందట్లేదు అది. ఇవి అయితే బాగున్నాయండి చూడ్డానికి కూడా. వెయిట్ అయితే లేవు కానీ బట్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేటట్టు ఉన్నాయన్నమాట. ఇంకో స్టీల్ ఐటెం కూడా బాగున్నాయి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. బట్ అవి ఏంటంటే దాని క్యాప్ అనేది జస్ట్ ఊరికే మనం ప్రెస్ చేయడమే, అది లూజ్గా ఉంటుంది. జస్ట్ మనం అట్లా పెట్టేటట్టే అనమాట, క్యాప్ అయితే టైట్ అవ్వలేదు అది. నేను చెప్పిన డిజైన్ అయితే ఇవేనండి, బట్ క్యాప్ అయితే టైట్ ఉండదు, జస్ట్ మనం ప్రెస్ చేయడమే, అంటే ప్రెస్ లాగా కూడా ఉండదు, జస్ట్ పెట్టడమే అనమాట. స్టోరేజ్కి అయితే కొంచెం టఫ్ అవుతుంది. ఇవి వెజిటేబుల్ చాపర్స్ అండి. దీంట్లో కూడా 3 to 4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో బట్ కొన్ని ఏంటంటే విత్ ఫ్రూట్స్తో కూడా కొన్ని బ్లేడ్స్ యాడ్ అయ్యి వచ్చాయి. ప్రైస్ అయితే ఇవి రీజనబుల్గానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. 500 బిలో ఉన్నాయి చాపర్స్ అన్నీ. టెంపుల్ రూమ్కి రిలేటెడ్గా అన్నీ ఉన్నాయండి, బట్ టూ కాస్ట్లీ ఉన్నాయన్నమాట. పూజా సామాగ్రి మాత్రం చాలా కాస్ట్ అనిపించాయి, నాకైతే చాలా కాస్ట్ అనిపించాయి. ఎందుకంటే నేను అవి కూడా చాలా చూశాను వేరే షాప్స్లో, బట్ దాంతో కంపేర్ చేస్తే అవి అయితే కొంచెం ఇక్కడ కాస్ట్లీగానే అనిపించాయి నాకు.
ఇవైతే జ్యూస్ సెట్స్ అండి. దాదాపు అన్నీ 80% గ్లాస్ వేరే ఉన్నాయన్నమాట. కప్స్ కూడా చాలా బాగున్నాయండి. థీమ్కి సెట్ అయ్యేటట్టు కప్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి కానీ మనకి కానీ చాలా బాగున్నాయి కప్స్ కూడా. ఇవి వచ్చి హాట్ బాక్సెస్ అండి. చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా అవి కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి. హాట్ బాక్సెస్ చాలా బాగున్నాయి అసలు. ఇవి నాకు నచ్చాయండి. ఎందుకంటే స్టీల్లోనే, స్టెయిన్లెస్ స్టీల్ కాదు కానీ స్టీల్లోనే ఒక వెరైటీ అంట. బట్ దీన్ని ఏంటంటే వెయిట్ అయితే లేవండి. గ్రిప్ అయితే చేతికి చాలా బాగున్నాయి. మనం గ్రాసరీస్ అంటే మనకి డైలీ అవసరం అవుతాయి కదా, తీసుకోవడానికి చాలా గ్రిప్ ఉన్నాయి అన్నమాట. సో దాంట్లోనే 1.5 లీటర్ అండ్ 1/2 లీటర్ అలా ఉన్నాయి. 2 లీటర్స్ అయితే లేవు. మ్యాట్స్ ఉన్నాయి కానీ కలెక్షన్ అయితే ఎక్కువ లేవండి.
కొన్నే ఉన్నాయి మ్యాట్స్. ఇవి కూడా స్టోరేజ్ ఐటమ్సేనండి. చూసారు కదా, కొంచెం డెకరేటివ్గా ఉన్నాయన్నమాట. బట్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ఇవి కంపేర్ టు నేను ఇందాక చూపించిన వాటికన్నా ఇవి చాలా తక్కువే. బట్ మనమైతే మెయింటైన్ చేసుకోలేము దాన్ని. ఇవి ఫ్రూట్ బాస్కెట్స్ అండి. ఇవి తీసుకున్నానండి షుగర్కి, టీకి, కాఫీకి. బట్ ఇదైతే హాఫ్ కేజీనే పడుతుందండి, 1 kgవి అయితే లేవు దీంట్లో. బట్ బాగున్నాయని తీసుకున్నాను. ఇది సెట్ ప్యాక్ మొత్తం 575 రూపీస్ అనమాట. నేను ఇవి తీసుకున్నానండి స్టోరేజ్ కోసము. సో దీంట్లోనే 2 షేప్స్ ఉన్నాయి. బట్ కలర్ అయితే ఇలానే ఉంది. మెయిన్ ఏంటంటే వెయిట్ అయితే లేవండి, గ్రిప్ ఉన్నాయి మన చేతికి. వెంటనే ఇలా లాగినప్పుడు టక్కన వచ్చేటట్టు గ్రిప్ ఉన్నాయి అనమాట చేతికి. కొంచెం క్యాప్స్ అయితే కలర్ చేంజ్ అలా ఉన్నాయి. ఇట్లా కొంచెం సూజీ రవ్వ, చింతపండు, రెడ్ చిల్లీస్ కానీ, కారము, పసుపు ఇలాంటి వాటికి వెంటనే ఈజీగా ఉంటుంది కదా, ధనియా పౌడర్ అలాగా ఆ వాటికి తీసుకున్నాను. ఇవి తీసుకున్నానండి 3 లీటర్స్వి తీసుకున్నాను. ఒక 4 తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ, మినపప్పు, కందిపప్పు, ఇట్లా గోధుమ పిండి ఉండడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇలాంటి పెద్దవి తీసుకున్నాను. అండ్ ఇవి చిన్నవి తీసుకున్నానండి, ఆవాలు, జీలకర్ర వీటికి ఉంటుందని చెప్పి అవి చిన్నవి ఒక 4 తీసుకున్నాను. 4 or 5 తీసుకున్నానండి. అవి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీక్ డేస్లో వెళ్ళండి, అది ఆఫ్టర్నూన్ టైం వెళ్ళండి. షాప్ వాళ్ళు కూడా చెప్పారనమాట, చాలా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు మనకు బాగా చూపిస్తారు. చక్కగా మనం ఏవి కావాలంటే అవి నిదానంగా చూసుకొని తీసుకోవచ్చు. వీకెండ్స్ వెళ్తే అసలు చాలా రష్ ఉంటుందంటండి షాప్. నేను కొన్నవైతే ఇవేనండి. చెప్పాను కదా 2 షేప్స్ ఉన్నవి తీసుకున్నాను అని చెప్పి. అంటే చింతపండుకి
రెడ్ చిల్లీకి ఈజీగా తీసుకోవడం కోసం ఇట్లా ట్రయాంగిల్ షేప్ టైప్ తీసుకున్నాను. మిగతా వాటికి ఇలా తీసుకున్నానండి. అండ్ ఈ బ్లూ క్యాప్ ఉండవి ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్కి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను, స్టీల్వి. నాకు ప్లాస్టిక్లో పెట్టడం ఇష్టం లేక. స్టోరేజ్వి ఈచ్ 324 రూపీస్ పట్టిందండి. చాలా వెయిట్ తక్కువగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇవి తీసుకున్నానండి, టీకి, కాఫీ పౌడర్కి అండ్ షుగర్కి తీసుకున్నాను. అండ్ ఇది సెట్ వచ్చి 575 రూపీస్ పడింది. బట్ చిన్నవే ఉన్నాయి, పెద్ద సైజ్ లేవు ఇవి. అండ్ ఇవి వచ్చి నేను చెప్పాను కదా చిన్న సైజ్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే దీనికన్నా పెద్ద సైజు ఉన్నాయి కానీ గ్రిప్ అయితే లేవండి. ఇవి వచ్చి నేను ఆవాలు, జీలకర్ర వీటికైనా తీసుకున్నాను అనమాట. ఇవి ఈచ్ వన్ వచ్చి 430 రూపీస్ పడిందండి ఈచ్ బాటిల్. ఇవి వచ్చి 3 లీటర్ బాటిల్స్ అండి, ఇవి తీసుకున్నాను. అండ్ ఈచ్ బాటిల్ వచ్చి నాకు 830 రూపీస్ పడింది ఈ బాటిల్. అండ్ ఇవి చెప్పాను కదా కందిపప్పు, మినపప్పు అండ్ గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ వీటి కోసం అని తీసుకున్నాను అనమాట 3 లీటర్స్వి. ఇవేంటంటే ఇవైతే కొంచెం క్యాప్ దగ్గరైనా గ్రిప్ ఉందండి, మిగతావైతే అలా లేవు. నెక్స్ట్ ఇవి తీసుకున్నానండి, ఇది పొంగనాలు వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది చెప్పాను కదా జాలి ఒకటి, అండ్ ఇది ఆయిల్ ఫిల్లర్ ఒకటి తీసుకున్నాను. చాలా బాగుందండి, గ్రిప్ ఉంది. అండ్ ఇది వచ్చి మైక్రోవేవబుల్ హాట్ బాక్స్ అనమాట. సో చపాతీస్ ఎప్పుడైనా మధ్యాహ్నం చేసేసుకున్నాము అంటే నైట్కి ఇలా వేడి చేసుకోవచ్చు కదా అని అదొకటి తీసుకున్నాను. అండ్ పోపు వేసేది ఒకటి. అండ్ ఇది వెజిటేబుల్ కటర్ తీసుకున్నానండి, చాపర్. నేను యూజ్ చేసి మీకు చెప్తాను రివ్యూ ఎలా ఉందో దీని గురించి. అండ్ ఒకటి వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయండి వాటర్ బాటిల్స్ కూడా. కిచెన్ హబ్ అయితే చాలా యూస్ఫుల్ అండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అసలు కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, చూసారు కదండి వీడియో. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ షాప్కి వెళ్తే. ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ పెట్టాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఏదైనా వెరైటీగా కొనుక్కోవాలనుకున్నా బట్ నార్మల్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయితే హైదరాబాద్లో దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, చాలా బాగుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నానండి. మీకు కానీ యూజ్ అయితే అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.